హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్చట్లు ముచ్చట్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం 2 టెంపుల్స్ని కవర్ చేయబోతున్నామండి. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మేము మార్నింగ్ దశావతారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి విజిట్ చేశాము. టెంపుల్ గురించి అంతా మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. టెంపుల్ వచ్చేసి మేము విజయవాడ నుంచి వెళ్ళామండి. ఇది నంబూరులో ఉంది. విజయవాడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండి. ఈ టెంపుల్ దానికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఆన్ ద వేలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కడుతుంటే దాని ముందు ఇలాగా ఏనుగులను పెట్టారండి. చాలా బాగా అనిపించి వీడియో తీశాను. నిజంగా ఉన్నట్టున్నాయి. ఇదిగోండి మన టెంపుల్కి వచ్చేసాము. శ్రీ దశావతారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. మీకు ఇంటీరియర్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇక్కడ ఎవరో దర్శనానికి వచ్చారండి. అయితే వాళ్ళ బుజ్జి పప్పిని కూడా తీసుకొచ్చారు టెంపుల్కి. ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్ గోపురం. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా చేశారు. గోపురం మీద చెక్కిన విగ్రహాలన్నీ కొలువైనట్టున్నాయి. ఇక్కడ డోర్ చూడండి, అటువైపు ఆంజనేయ స్వామి వారు, ఇటువైపు గరుత్మంతుల వారు. చాలా అందంగా ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. టెంపుల్ లోపల ఇలా ఉందన్నమాట. నేను టెంపుల్ చుట్టూ వీడియో తీసానండి, మీరు చూడొచ్చు వీడియోలో. లోపల స్వామివారి మూల విరాట్కి అయితే వీడియోస్ ఫొటోస్ ఎలవ్ లేదు. సో నేను చుట్టూ మీకు చూపించడానికి ట్రై చేశాను కుదిరినంత. ఇది వచ్చేసి స్వామివారి ఉత్తర ద్వారం అండి. లోపల స్వామివారు ఇలా ఉంటారండి. విష్ణుమూర్తి ధరించిన దశావతారాలు స్వామివారి విగ్రహంలో కొలువై ఉంటాయి. ఇక్కడ స్వామికి 3 ముఖాలు ఉన్నాయండి. నారసింహ రూపము, వరాహ రూపము, ఇంకొకటి విష్ణుమూర్తి రూపము. అన్ని రూపాలకి సంబంధించిన చిహ్నాలు స్వామివారి విగ్రహంలో కొలువై ఉంటాయి. మనం ఇప్పుడు ఇంకొక గుడి దర్శించుకుందాము. ఈ టెంపుల్ పేరు వచ్చేసి చైతన్య తపోవనం అండి. ఇది నార్మల్గా ఒక టెంపుల్ ఒకటే కాదు, ఇక్కడ మాతా శివానంద గారు ఆవిడ కట్టించారు. ఇది ఒక ఆశ్రమం లాంటిదన్నమాట. చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా సరే. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ గ్రీనరీ కానీ చాలా బాగుంటాయి. మనకి చాలాసార్లు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలని అలా అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఈ టెంపుల్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది వల్లభ గణపతి స్వామి గుడి అండి. ఫస్ట్ స్వామివారు ఇక్కడ అమ్మవారితో కొలువై ఉంటారు. మనం ఎక్కువ గుడుల్లో వినాయకుడు అమ్మవారితో కొలువై ఉండడం చూడం కదా, కానీ ఇక్కడ అమ్మవారితో ఉంటారు. అండ్ ఇక్కడ లేళ్లు పెంచుతున్నారండి, చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
అక్కడ మీకు హౌస్లా కనిపిస్తోంది కదా, అక్కడే ఆ మాత ఉంటారు. ఇది ఎంట్రన్స్లో ఇలాగా కృష్ణుడు రాధా ఉండి ఇలా గోపికలతో ఉన్నట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ శివాలయానికి వెళ్దాము. ఇక్కడ నంది చూడండి ఎంత పెద్ద ఆకారంలో ఉందో. నందికి ఎదురుకుండా శివుడు ఉంటాడండి. శివుడి విగ్రహం కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా విశాలంగా చాలా పెద్ద ప్రాంగణంలో ఉంటుందండి. అందుకని ఎప్పుడు విజిట్ చేసినా బాగుంటుంది. ఇదేనండి శివుడి గర్భగుడి. ఇక్కడ శివలింగం స్ఫటికంతో చేసింది. వెనకాల త్రిశూలం డమరుకం అన్నీ పెట్టి చూడండి ఎలా ఉందో. శివలింగం మళ్ళీ శివుడి ఆకారంలో ఉన్న ఒక దాంట్లో పెట్టారు. అంటే అది గర్భగుడిలా ఉంటుందన్నమాట. చుట్టూ మనకి వినాయకుడు, జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి 12. వాటి ఆకారాలు ఆ గుడిల్లో అవి ఎలా ఉంటాయో ఆ ఆకారాలను ఇక్కడ నమూనాలుగా పెట్టారు. అన్ని లింగాలని దర్శించుకోండి. ఇక్కడ మనం పొద్దున్నే వస్తే ఈ లింగాలన్నిటికీ అభిషేకం కూడా చేసుకోవచ్చండి మన చేతులతో. శివాలయం బయట నుంచి వ్యూ ఇలా ఉంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది. ఇప్పుడు మనం కృష్ణ మందిరానికి వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కృష్ణుడి విగ్రహంలోనే వెనకాల రాధాదేవి ఉంటుంది చూడండి. కృష్ణుడు రాధా విగ్రహాలు అయితే వాళ్ళు కొలువైనట్టు ఉంటారు. చాలా అందంగా ఉంటాయి. అలా చూస్తూ ఉండిపోవచ్చు. చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారండి. ఈ విగ్రహాలు కూడా చాలా అందంగా ఉంటాయి. పాలరాతి విగ్రహాలు కదా, అందరూ కొలువైనట్టు ఉంటారు. ఈ కృష్ణుడి గుడి ఒక తామర పువ్వు ఆకారంలో ఉంటుందండి. ఇందాక బయట నుంచి చూశారు కదా. ఇది నైట్ ఆ పీఠము బయట నుంచి వ్యూ అండి. అలా ఈవినింగ్ టైంలో కూర్చుని ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మీ ఎవరైనా విజయవాడలో కానీ విజయవాడకి నియర్ బై ఉన్నా లేకపోతే ఈ దారిలో ఎప్పుడైనా వచ్చినా కంపల్సరీ ఇక్కడ ఆగి ఇది విజిట్ చేయండి. మీకు చాలా మంచి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉన్న ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.